10 సంవత్సరాల మంత్రి పదవి కాదు, నేను 9 సంవత్సరాలు చేశాను కాంగ్రెస్ పార్టీలో. 1 సంవత్సరం ముందు రాజీనామా చేయమంటే చేశాం కదా. ఒక్క మాట మాట్లాడానా ఎందుకు రాజీనామా చేయాలని? మాట్లాడలేదు. కేసులైనా కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, నేను ఎక్కడ రూల్ అగెనిస్ట్ గా చేయలేదు. న్యాయస్థానాల మీద నమ్మకం, డెఫినెట్గా అక్కడ నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాను. అంటే నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది అంటే నష్టం కూడా జరిగింది నాకు. 2014లో సరే 2009 to 2014 వరకు కేసులు అయినాయి, రిజైన్ చేసినాను, అంతా అయిపోయిన తర్వాత 2014లో పార్టీ నాకు ఎట్లా సపోర్ట్ చేయాలా? అందరికీ ఒకటే టికెట్ ఇస్తాము, 2 టికెట్లు ఇవ్వమన్నప్పుడు నా వరకు వచ్చేసరికి ఆ రోజున్న ఇన్ఛార్జ్ గారు నాతో మాట్లాడుతూ, సరే మా కోమటిరెడ్డి గారి ఫ్యామిలీకి, ఉత్తమ్ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఎగ్జామ్షన్ ఇస్తాను, మీకు ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చి టికెట్ ఇస్తాను, ఎంపీ ఎమ్మెల్యే 2 ఇస్తామంటే నేను అగ్రి అయ్యాను. నా కొడుకు ఎంపీ అనౌన్స్ చేశారు. చేసినాక తీరా నా టికెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు నో అన్నారు కదా. అప్పుడు నాకు ఎంత దెబ్బ తగిలింది పొలిటికల్గా.